Daily. Taste the Daily. పెండింగ్లోన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జేఎన్టీయూ బంద్ నిర్వహించారు. జేఎన్టీయూహెచ్ లో విద్యార్థులతో కలిసి బంద్ చేపట్టారు. రియంబర్స్మెంట్ల ఆలస్యం వల్ల బడుగు బలహీన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు జేఎన్టీహెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ లో అన్ని విద్యార్థి సంఘాలు ఐక్య వేదికగా మరి ఈ రోజు యూనివర్సిటీని బంద్ చేయడం జరిగింది. దీనిలోనే భాగంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి మరి బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు మద్దతుగా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము కూడా మద్దతు తెలపడం జరిగింది. మరి దీనిలోనే భాగంగా పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతారు కాబట్టి ఆ యొక్క విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆ యొక్క విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేదని చెప్పేసి ఉన్నత చదువులకు పంపించకుండా సర్టిఫికెట్లు ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర పెట్టుకుని ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల పేద బడుగు బలహీన వర్గాలు చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిద్ర మేలుకొని మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయకపోతే మాత్రం మేము యూనివర్సిటీ విద్యార్థులు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే కంటిన్యూస్ గా ఇదే బంద్ను నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ అనేటువంటి ఒక ఏకతాటిపైగా చేసేసేసి బంద్ను నిర్వహిస్తున్నాయి. గత 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం వల్ల ఆ ఫీ బకాయిలు చెల్లించలేక వాళ్ళు కాలేజీలు నడపలేక ఆ కాలేజీలలో చదువుకొని ఉత్తీర్ణులైన విద్యార్థులు మాస్టర్స్ కానీ లేకపోతే అమెరికా అట్లాంటి కంట్రీస్ కు పోలేక సర్టిఫికెట్ ఇయ్యక అప్లపాలైనటువంటి నేపథ్యంలో ఇవన్నిటిని నిరసిస్తూ ఈ రోజు జేఎన్టీయూ యూనివర్సిటీకి బంధు పిలుపునిచ్చినాము. ఐక్య విద్యార్థి వేదికగా దీన్ని మేము నిర్వహిస్తున్నాము. దీంట్లో ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో వాటికి గ్రీన్ ఛానల్లో ఫీ రియంబర్స్మెంట్ మొత్తం ఇమ్మీడియట్ గా గ్రీన్ ఛానల్ విధానంలో రిలీజ్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.